హాయ్ గాయ్స్. సో నేను పాకిస్తాన్ పోగొట్టడానికి 70 కిలోమీటర్స్ ఉన్నాను అనమాట. సో ఈ పక్క రోడ్ మొత్తం నీట్గా చేశారు, 2 వే వేశారన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పూర్తిగా. ఒక 3 కిలోమీటర్స్ మట్టి రోడ్ ఉండిద్ది, ఆ తర్వాత రోడ్డు బాగానే ఉంటుంది. టైం వచ్చేసి 6:40 అయిందనమాట, చీకట పడిపోయింది. ఇక్కడ నేను పైకి వెళ్ళినా కానీ నాకు ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ రైతులకి నేను ఇక్కడ స్టే చేస్తానంటే ఓకే అని చెప్పి స్టే చేయమన్నారు. సైకిల్ ఇక్కడ పెట్టి ఇక్కడ టెంట్ వేసేసుకొని కొనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. ఓకే వెల్కమ్ టు రాజస్థాన్. థ్యాంక్ యూ సార్. लव मैं बनाता हूँ. लव. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే పాకిస్తాన్ బోర్డర్కి 45 కిలోమీటర్స్లో ఉన్నాం అనమాట. సో నాకు పైకి వెళ్ళడానికి రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పెద్ద రోడ్డే చేస్తున్నారు అనమాట ఆర్మీ వాళ్ళ కోసం అని చెప్పేసి. పైకి వెళ్ళినా కానీ ఇంకా ఎటువంటి హోటల్స్ కానీ ఎటువంటి హౌసెస్ కానీ ఏమి ఉండవు. సో ఫైనల్గా అయితే చిన్న రోడ్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరే నేను స్టే తీసుకున్నాను. సో నాకు కొనుక్కోవడానికి మంచము, అదేవిధంగా రోటీ కూడా ఇచ్చారన్నమాట. మొత్తం తాళీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ గాయస్. నేను ప్రజెంట్ అయితే పాకిస్తాన్ బార్డర్కి 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో రాత్రి ఇక్కడే స్టే చేశాను నేను. సో నా బ్యాక్ బెడ్, సో అక్కడే పడుకున్నాను అనమాట. సైకిల్ కూడా పక్కనే పెట్టుకున్నాను. సో ఈ చుట్టుపక్కల ఇంకెక్కడ విలేజ్ లేదు, ఎటువంటి షోరూమ్ కానీ షాప్ కానీ ఏమి కూడా లేవు అనమాట. సో ఈ పైన వచ్చేసి రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పూర్తిగా. సో ఒక 5 కిలోమీటర్ల దాకా మట్టి రోడ్ ఉంది. సో నేను రాత్రి వెళ్ళలేకపోయాను అనమాట. సో అందుకే వీళ్ళని రిక్వెస్ట్ చేసి రాత్రి ఇక్కడే స్టే తీసుకున్నాను రాత్రి. సైకిల్ ఇది ఈ విధంగా ఉందన్నమాట. यस థ్యాంక్ యూ సో మచ్. थैंक यू. ये क्लास बट्टी वाला का पोता. సో తార్ మిషన్ ఇది. ఆల్రెడీ టేకప్ నా. ओके ధన్యవాద్. లాస్ట్ నైట్ స్టేయింగ్ నౌ. థ్యాంక్ యూ. సో ఇది చాలా వెరైటీ బండి అట్టుంది, కొత్త రకం బండి ఇది. సో డిజైన్ చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. చందన్ విలేజ్. ఆగండి ఫ్రెండ్స్, నన్ను మీతో పేరు తీసుకెళ్ళండి. ఈ బరువులు మైలేకపోతున్నాను, కొంచెమైనా షేర్ చేసుకోండి మీరు.
చాలా లగేజ్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం హెల్ప్ చేయండి. వెళ్ళిపోతే ఎట్టా మీరు? ఏయ్ కనీసం నువ్వైనా రావా? ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం లగేజ్ కొంచెం దూరం పోయిండి అమ్మ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వేంది అక్కడ ఆగి వస్తున్నావా? ప్లీజ్ 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 ప్లీజ్. ఏయ్ ఆగవే. ఒకటి కూడా ఆగట్లేదు. కొంచెం లగేజ్ మోస్తారంటే దుర్మార్గులు వీళ్ళు. నేను పాకిస్తాన్ బార్డర్ వెళ్తున్నాను. సో నాకు ఇంకా 80 కిలోమీటర్స్లో పాకిస్తాన్ బార్డర్ ఉంది. సో అక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉండవను కదా. సో తినడానికి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉండవు, హోటల్స్ ఉండవు ఆడ. సో నేను వెళ్ళేదావులో సో నన్ను పిలిచల్లా ఈ ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. ఇంకా పైన నాకేం దొరకవు, మీకేం దొరకవు తినడానికి, ఇప్పుడే తిన్నానని చెప్పి సో రూమ్కి తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. क्या बनाया सब्जी आज? दो बनाया उसमें बंद हो गया, बंद ऑफ हो गया। अब मैं तुम्हारे ब्लॉग देख लूँगा इसमें। చాలా బాగా కాలుతుంది, వేడివేడిగా ఉంది. కష్టకాలంలో అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు అంటారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్. సో వెళ్ళే మనిషి నన్ను పిలిచల్లా, లోపలికి పిలిచల్లా అన్నం పెట్టారు అనమాట. పైన నాకు ఇంకేం దొరకవని చెప్పేసి నాకు ఇక్కడే ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్ భయ్య, ధన్యవాద్ సార్. ఈజ్ వెరీ నైస్. Bye-bye. Bye-bye. Shake it. నా సైకిల్ కనిపించదులే, చూపిస్తాను. ఈ ఎడారిలో ఇక్కడ పెట్టేసాను సైకిల్ అనమాట. ఇది చిన్న రేకులు తడికల కొంప. సో సైకిల్ ఇక్కడ పెట్టేశాను, బెడ్ ఇక్కడ వేసుకున్నాను అనమాట. చిన్న రోటీ డాబాకి వచ్చాను. దిస్ హోటల్. థ్యాంక్ యూ. Thank you. This way. Yeah. This is a present book. धन्यवाद. धन्यवाद. Tonight staying now. Okay. సో ఇందాక కరెంట్ లేదు. సో ప్రజెంట్ అయితే కొంచెం కరెంట్ వచ్చింది అనమాట. వీళ్ళు ఇన్వర్టర్ మీద కరెంట్ వచ్చేస్తున్నారు ఇక్కడ. సో ఈ చుట్టుపక్కల మొత్తం ఇసుకేడారే, ఇక్కడ నుంచి ఏమీ దొరకవు అనమాట మనకి. సో లాస్ట్ 5 రోజుల నుంచి నేను ఇసుకేడారిలోనే తిరుగుతున్నాను. ఇగో పెద్ద పెద్ద పేడ పురుగులు. ఈ కుట్ని అంటే కాలికి ఇంకేం లేదనమాట. నరకం.
మొత్తం ఎడారేసిన రాత్రి హోటల్ ఎట్టో దొరికింది. ఇది కానీ లేకపోతే రాత్రి గాలికి చచ్చిపోయాడు అయితే. సో రాత్రి ఎక్కడ పడుకున్నాను నేను.